హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది. పీఎం కిసాన్ 20 విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ 3 పనులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఈ జూన్ నెలలోనే ఈ 20 విడత 2,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 19 విడతలు వచ్చాయి. రైతులందరూ 20 విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 20 విడత ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఈ పథకంను వాయిదాను ప్రతి 4 నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. దాదాపు 4 నెలలు అయింది. కాబట్టి 20 విడతను జూన్ 2025లో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది. అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా 6,000 రూపాయలు అందిస్తారు. ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది. ఈసారి కూడా రైతులకు 20 విడతగా 2,000 రూపాయలు అందజేస్తారు. దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే, మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ 3 పనులు చేయండి. మొదటి పని చూసుకుంటే భూమి ధృవీకరణ, అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి. రెండో పని చూసుకుంటే ఈకేవీసీ అంటే మొబైల్ నెంబర్ను ఆధార్తో అనుసంధానం చేయాలి. మూడో పని చూసుకుంటే ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ 3 పనులు సకాలంలో పూర్తి చేయండి. డబ్బులు వచ్చాయో లేదో ఎలా తనిఖీ చేయాలంటే రైతులు ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్లోని లబ్ధిదారుల స్టేటస్ సెలెక్ట్ ఉపయోగించి వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో, వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుందో తనిఖీ చేయవచ్చు. ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దండి. సో ఈ పీఎం కిసాన్ డబ్బులను ఈ జూన్ 20 తేదీన విడుదల చేస్తామని చెప్పారు, కానీ మనకు విడుదల చేయలేదు. ఎప్పుడు విడుదల చేస్తామనేది డేట్ పక్కాగా ఫిక్స్ చేయలేదు, అంటే అధికారిక ప్రకటన రాలేదు. కానీ మనకు ఈ జూన్ 25వ తేదీ లోపు విడుదల చేస్తారని చెప్పి న్యూస్ వచ్చింది. సో అయితే అందరూ కూడా అన్నీ రెడీ చేసుకుని ఉండండి. మనకు 25వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.